డాక్టర్ బుజ్జిని చూసి ఈ బాబుని ఎలా బ్రతికించాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో రమ్య పాపని తీసుకొని వచ్చి బుజ్జి పక్కన పడుకొనబెట్టి, "బుజ్జి లేవరా నీ చెల్లి వచ్చింది లేవరా నీ చెల్లిని ఇకనైనా చూడరా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి మేడం మీరేం చేస్తున్నారు? పేషెంట్ పక్కన ఇలా పాపని పడుకొనబెట్టి ఇలా లేవమంటే ఎలా లెగుస్తాడు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య వాళ్ళ అమ్మ మాత్రం, "మేడం మీరు కాస్త ఆగండి మేడం. వాడికి అదంటే ఎంత ప్రాణమో తెలుసా? ఇప్పుడు ఏం జరుగుతుందో మనమే కళ్ళారా చూద్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం, "అవును మేడం ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో పాప బుజ్జి మాస్క్ తీస్తూ ఉంటుంది. ఆక్సిజన్ మాస్క్ తీయగానే అక్కడ ఉన్న బుజ్జి ఒక్కసారిగా కదులుతూ ఉంటాడు. అంతలో అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. నిజంగానే ఈ పాప రావటం వల్ల బుజ్జి లేచాడు అని చెప్పేసైతే రమ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసిన డాక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి మిరాకిల్ నేను ఎక్కడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య, "ఇదిగోరా నీ చెల్లి వచ్చింది. నీ చెల్లిని నీ పక్కనే పడుకొని పెట్టాను చూడు ఒక్కసారి" అని చెప్పేసైతే బుజ్జిని లేపుతూ ఉంటుంది. ఇంతలో బుజ్జి ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన చెల్లిని ఎత్తుకొని, "చెల్లి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీ కోసం ఎంత పరితపించానో తెలుసా నేను? ఎక్కడెక్కడో తిరిగాను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నా దగ్గరే ఉండు చెల్లి. నువ్వు ఉంటే నేను చాలా ఆనందంగా ఉండగలను. నిన్ను చాలా క్షేమంగా నేను చూసుకుంటాను. ఇక నుండి నిన్ను ఎక్కడికి పంపించను. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ రమ్యని పిలిపించి, "ఇలాంటి మిరాకిల్ నేను ఎక్కడా చూడలేదు. ఆ పాప వల్ల అతను బ్రతికాడు అనంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఫస్ట్ టైమ్" అని చెప్పేసైతే రమ్యని చూసి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.